హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి. ముందుగా వెల్కమ్ టు మై ఛానల్ గుణవతి లైఫ్ స్టైల్. నా ఛానల్ని ఎంతగానో అభిమానిస్తున్నాం మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా రోజులైతే అయిపోతుంది. ఒక్క వీడియో వారానికి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేయడానికైతే చేయలేకపోతున్నానండి. మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్గా సారీ చెప్తున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కొన్ని ఇబ్బందుల వల్ల నేనైతే వీడియోలు చేయలేకపోతున్నాను. అలా అనేసి అయితే నన్ను మర్చిపోకండి ప్లీజ్. ఖచ్చితంగా నేనైతే మళ్ళీ ముందులాగా వీడియోలు చేయడానికి ప్రయత్నిస్తాను. ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను చేయలేకపోతున్నాను. ఏమనుకోకుండా ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో ఏంటి అంటే, కోవైట్లో కానూన్ అనేది ప్రకటించారు కదండి. ఆ కానూన్ అనేది 3 నెలలు ఉండింది. ఆ 3 నెలల కానూన్లో ఈ అకామా లేనోళ్ళు, అక్రమంగా నివసిస్తున్న వాళ్ళు, కోవైట్లో ఉన్న వాళ్ళు, అకామాలు లేని వాళ్ళు, ఇళ్ళల్లో నుంచి పారిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళ కోసం కానూన్ అనేది అయితే పెట్టారు. ఈ 3 నెలల్లో చాలామందిని వైట్ పాస్పోర్ట్ల ద్వారా చేపించుకొని కానూన్ ఉపయోగించుకొని ఇంటికి వెళ్ళమని అయితే చెప్పారు. దాదాపు అలాగా అక్రమంగా వాళ్ళు దాదాపు 1,20,000 మంది వరకు జనాభా ఉండడం వల్ల వాళ్ళ కోసం పెట్టిన కానూన్ను ఉపయోగించుకోకుండా ఉండిపోవడం వల్ల కేవలం 35,000 మంది మాత్రమే ఉపయోగించుకోవడం వల్ల కోవిడ్ గవర్నమెంట్కి అయితే చాలా కోపం వచ్చినట్టుంది. దానికోసమే అయితే భారీగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారండి. చాలా అంటే చాలా దారుణంగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. అన్నీ ఉన్నవాళ్ళు కూడా వీళ్ళ వల్ల అన్నీ ఉన్నవాళ్ళు కూడా భయపడి పని పాట లేకుండా ఇళ్లల్లో ఉండాల్సి వస్తుంది. ఆ జనాలు ఆ కానూన్ను ఉపయోగించుకొని ఉండింటే తిరిగి మళ్ళీ కోవిడ్కి రావడానికైతే ఉపయోగం అయితే ఉండేది. కానీ ఇప్పుడైతే కోవిడ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారము జనాలనైతే ఏ ఒక్కరిని కూడా, అకామా లేని వాళ్ళను ఏ ఒక్కరిని కూడా మేము వదలము అని అయితే చాలా భారీగా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. లాస్ట్కు ఇండ్లల్లో దూరుకొని ఉన్నా కూడా ఎలాగైనా మేము వాళ్ళనైనా బయట తెచ్చి ఖచ్చితంగా ఇండియాకైతే ముద్దర్లేసి ఇంటికి పంపిస్తామనే సిచ్యువేషన్లో తనిఖీలు అయితే భారీగా నిర్వహిస్తున్నారు. దానికోసం అయితే కోవైట్లో అన్నీ ఉన్నవాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నీ ఎందుకు ఇంటికి వెళ్ళకుండా ఇక్కడే ఉండి అన్నీ ఉన్న వాళ్ళకు ఇబ్బందులు పెట్టారో తెలియడం లేదు. కానీ చాలా అంటే చాలా ఇబ్బందులుగా అయితే కోవిడ్లో చాలా ఇబ్బందిగా మారిపోయింది. దీన్ని గమనించుకొని ఎవరిని ఎక్కడ దొరికితే అక్కడైతే పట్టుకొని వెళ్ళిపోతున్నారు. అస్సలు ఏం మాట్లాడట్లేదండి. దీనివల్ల ఏ ఏరియాలో అకామాలున్నా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు మాత్రం సేఫ్గా ఉంటారు. వేరే ఏరియా నుంచి అకామా ఉన్నా కూడా ఇక్కడ ఎందుకు ఉన్నారు అనే బతాక చూడడము, వెంటనే అయితే మనుషులనైతే పోలీస్ బండ్లు అయితే ఎక్కిస్తున్నారు. చాలా భారీగా తనిఖీలు అయితే జరుగుతున్నాయి. రాను కోవిడ్ పరిస్థితి ఎలా మారుతుందో కూడా తెలియడం లేదు. ప్రజెంట్ సిచ్యువేషన్, కోవిడ్లో సిచ్యువేషన్ అయితే ఇలా ఉండదండి. కానూన్లో వెళ్ళిన వాళ్ళకు తిరిగి కోవిడ్కి వచ్చే అవకాశమైనా ఉండాలి. కానీ ఇప్పుడు ఇక్కడ తనిఖీలలో దొరికిన వాళ్ళకు మాత్రము జీవితంలో కోవిడ్కి మళ్ళీ వచ్చే అవకాశం అయితే, లైఫ్లో మళ్ళీ కోవిడ్ మొహం అయితే చూడలేరు. అలాంటి నిబంధనలను అయితే ప్రకటించారు. కానూన్ పెట్టినప్పుడు అయితే ఇంటికి వెళ్ళిన వాళ్ళైతే లక్షణంగా మళ్ళీ కొత్త పాస్పోర్ట్ చేయించుకొని వెంటనే కోవిడ్కి అయితే రావడానికైతే ఉంది. ప్రజెంట్ ఇప్పుడు పట్టుకున్న ఈ కానూన్లో పట్టుకున్న వాళ్ళను వేరే ఇతర ఏ దేశాలకు కూడా వెళ్ళడానికి 5 సంవత్సరాలు వెళ్లకుండా చేసి, 5 సంవత్సరాలు అనేది ఏ దేశానికి పోకూడదు, ఏ దేశానికి పోనివ్వకుండా అంత స్ట్రిక్ట్గా అయితే చేసి పట్టుకొని జైల్లో వేసి ఇంటికైతే పంపిస్తున్నారు. ఇవన్నీ గమనించి కోవైట్లో పనులు చేస్తున్న వాళ్ళందరూ అన్నీ కరెక్ట్గా ఉండి, అకామాలన్నీ ఉండి అన్నీ ఉన్న వాళ్ళైతే కొంచెం గమనించుకొని జాగ్రత్తగా ఉండాలని, అందరూ ఇది గమనించి జాగ్రత్తగా ఉండి పనులు చేసుకోవాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.